పూర్వజన్మ అంటే ఏంటో మీకు తెలుసా? నేను ఈ వీడియోలో పూర్వజన్మ అంటే ఏంటి అనే దాని గురించయితే చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన హిందూ శాస్త్రాల్లో ముఖ్యంగా భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు వంటి గ్రంథాల్లో చెప్పిన ఒక ఆధ్యాత్మిక సత్యం. కాస్త మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఆత్మ శాశ్వతం. అది ఎప్పుడూ చావదు. కేవలం శరీరాన్నే మార్చుకుంటుంది. అంటే మనం బట్టలు ఎలా అయితే మార్చుకుంటామో అలా. ఈ శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ తన కర్మను అనుభవిస్తుంది. అంటే మన పాపాలు, పుణ్యాలు, మనం చేసే పనులను. దాని ఆధారంగా కొత్త శరీరంలోకి వెళ్తుంది. ఆ కొత్త శరీరంలో పుట్టడం అదే పూర్వజన్మ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. అంటే మనిషి పాత బట్టలను విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు మనం పూర్వజన్మ అలాగే కర్మ సంబంధం గురించి తెలుసుకుందాం. మన పూర్వజన్మలో చేసిన పుణ్యాలు, పాపాలు అలాగే చేసిన పనులు ఇవన్నీ జన్మలో మన పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఎలా అయితే పూర్వజన్మలో ఎక్కువగా సాయం చేసిన వారైతే ఈ జన్మలో సుఖంగా ఉంటారు. అలాగే పూర్వజన్మలో నష్టం చేసిన వారైతే ఈ జన్మలో కష్టాలు ఎదురవుతాయి. దీన్నే కర్మ సిద్ధాంతం అని కూడా అంటారు. పూర్వజన్మ అంటే మన ఆత్మ మునుపటి జన్మలో ఎక్కడో ఒక చోట ఒక రూపంలో జీవించింది. అక్కడ చేసిన మంచి చెడు పనుల ఫలితంగా ఇప్పుడు మనం ఈ జన్మలో ఉన్నాం. ఇలా ఆత్మ పునర్జన్మలు పొందుతూ చివరికి మోక్షం పొందే వరకు కూడా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో కష్టాలుగా, పూర్వజన్మలో చేసిన పుణ్యాలు ఈ జన్మలో మంచి అవకాశాలుగా, అలాగే మంచి జీవితంగా ఉంటుంది. అలానే పూర్వజన్మలో ఉన్న బంధాలు ఈ జన్మలో మళ్ళీ కలుసుకోవడం కూడా జరుగుతుంది. అదే రుణానుబంధం అని కూడా అంటాము. ఉదాహరణకు ఒక రైతు ఒక సీజన్‌లో విత్తనాలు వేయగా, తర్వాత సీజన్‌లో కన్ఫర్మ్‌గా ఫలితాలను పొందుతారు. అలాగే పూర్వజన్మలో చేసిన కర్మలు కూడా ఈ జన్మలో ఫలితాలుగా ఇస్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా కూడా అన్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యుః మృత్యస్య చ ధ్రువో జన్మః. అంటే ఎవరు పుడతారో వారికి మరణం ఖాయం. మళ్ళీ ఎవరు మరణిస్తారో వారికి జననం కూడా ఖాయమని. శాస్త్రం ప్రకారంగా జన్మలు ఎందుకొస్తాయనే దాని గురించి తెలుసుకుందాం. మొదటిది కర్మ ఫలితం వల్ల వస్తుంది. మనం చేసిన మంచి చెడులు అన్ని ఫలితాలనిస్తాయి. ఒక జన్మలో అన్ని ఫలితాలు పూర్తవ్వకపోతే ఆ ఫలితాలను అనుభవించడానికి ఆత్మ ఇంకో జన్మ తీసుకుంటుంది. అలాగే రెండో దాని గురించి చూస్తే ఆత్మ యొక్క ప్రయాణం. అంటే ఆత్మకు ఒకటే లక్ష్యం. అంటే పరమాత్మను చేరడం. అంటే మోక్షం కలగడం. అందుకు సద్భావన, భక్తి, జ్ఞానం పెరగాలి. ఇది ఒక జన్మలో సంపూర్ణం కాబట్టి ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. జన్మ మరణాలు ఆత్మకు చెందవు. శరీరం మారుతుంది. ఆత్మ మాత్రం శాశ్వతం అని. ఈ జన్మలో మనం ఎలా ఉన్నాం, ఏమేం అనుభవిస్తున్నాం అన్నీ కూడా మన పూర్వ జన్మల కర్మ ఫలితాలే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.